నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. పొద్దున్నే అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఈరోజు లేట్గా అయితే స్టార్ట్ చేసిన 10:30, 11 అవుతుంది. పొద్దున్న ఇంట్లో పనులంతా చేసుకుంటాను. అందులో ఈరోజు అయితే లేట్గా లేచినాము, పడుకునేసినాము ఇద్దరము. ఆయన పనుకోని నేను పనుకొని లేట్ అయిపోయింది. ఇంకా పొద్దున్న ఇంట్లో పని చేయాలి కాబట్టి బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇంట్లో మొత్తం పని అంతా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. పొద్దున్నే పూజ చేసేసి వెళ్ళిపోయినాడు ఆయన అయితే బయటికి. నేనైతే నా పనులన్నీ ఇది చేసుకున్నా. ఇంక ఇప్పుడైతే టైం వంట చేయాలి కాబట్టి వంట టైం స్టార్ట్ అయింది. ఏం చేయాలి నా ఒకటే ఆలోచన. వంట చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఇది ఆడవాళ్ళకు తెలుస్తుంది. రోజు ఏం వంట చేయాలబ్బా, ఈరోజు ఏం కూర చేయాలని ఆలోచన ఉంటుంది. సో అట్లనే నేను కూడా నిన్నైతే కాజు కర్రీ చేసాను కదా. ఈరోజు నేను అనుకుంటున్నా శనక్కాయలు పచ్చడి దంచుదాము, అప్పడాలు ఉన్నాయి, పెరుగు ఉంది, సరిపోతుంది అనుకుంటున్నా. ఫోన్ చేసి సార్ కనుక్కోవాలా ఏం చేయమంటాడో, అది ఆయన్ని బట్టి సరే ఇది చెయ్యి అంటే చేస్తా. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసిన, లేట్గా స్టార్ట్ అయింది. ఈయనకైతే ఫోన్ చేసిన ఏం చేయాలనేసి. ఏం చేస్తావు అని అన్నాడు. శనక్కాయల పచ్చడి దంచి అన్నం చేస్తానంటే సరే శనక్కాయల పచ్చడి దంచు, దాంతోపాటు కాకరకాయలు తీసుకొస్తా, కాకరకాయ తాలింపు సంగటి అయితే చెయ్యి అని చెప్పినాడు. సరేలే అన్న. సంగటికి అయితే బియ్యం కడిగి నానబెట్టేసిన. శనక్కాయ పప్పులు అయితే ఇవి ఒలుచుకుంటా ఉండా. ఇవి వచ్చేసి నిర్మలా తీసుకొచ్చింది అనమాట వాళ్ళ ఇంటికాడ నుంచి. నిర్మలాలకు అదే చేన్లు ఉన్నాయి, అవి ఏమంటారు వేరే వాళ్ళకి ఇస్తారు కదా. వాళ్ళకి ఇస్తే వాళ్ళు పండించుకొని ఏం పంట వేస్తారో ఆ పంట పండించిన తర్వాత వీళ్ళకి ఇస్తారు నిర్మలాలకు. అట్లా ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చింది. ఇంక ఇవన్నీ అయితే ఒలిచి పెట్టేస్తాను. ఒలిచేసి దీనిలోతోనే శనక్కాయ పచ్చడి అయితే చేస్తాను. శనక్కాయ పప్పులు అయితే ఒలిచాడు ఇప్పటికైంది. నేనే చేతులు నొప్పులు ఎట్టలు వస్తారేమో. ఈ శనక్కాయ పప్పులన్నీ అయితే ఒలిచిన, చేతులు అయితే బొల్ల నొప్పులు వస్తున్నాయి. ఈ పచ్చడి సరిపోతాయిలే పుట్టకని చెప్పేసి ఒలిచిన. ఈయనైతే ఇంకా కాకరకాయలు 5 ఇచ్చినాడు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. ఇంకా బూచోడిని చూపిస్తా, చూస్తారా? బూచోడు దాంకున్నాడు. బూచోడు సంగటి చేయాలంటే చచ్చిపోతుంది. సంగటి నేను చచ్చిపోతా సంగటి కోసం. ఇప్పుడు ఏం చేసినా చేస్తానా నీళ్ళే. సంగటి శనక్కాయ పచ్చడి, సంగటి చికెన్ పులుసు, సంగటి మటన్ పులుసు తింటారంటే ఎంత బాగుంటాయి. ఇది నువ్వు అటు వేసుకోట్టు అన్న, వెనక పక్క వేసుకోట్ట. ఏం కాదు, వేసుకో. కొత్తది ఇప్పుడు తెచ్చినావు. ఊరికే వేసుకో మెంటలోడు అడికారంగా కనసు. అది ఫ్యాంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొచ్చినావు, లెక్కిచ్చినా కూడా దాని బదులు తెచ్చినావు కదా. ఈ ప్యాంటు XXL అని తెచ్చుకున్నా. ఇట్లాంటి దానిల మీదకి వచ్చిన ప్యాంట్లు ఏమో చాలా పెద్దగా ఉన్నాయి. అవి సపరేట్ మనం ప్యాంట్లు కొనుక్కుంటే అవి కొంచెం టైట్గా ఉండే, సరిపోవడంలే నాకు. అందుకు రిటర్న్ ఇచ్చేసి తీసుకురా అని చెప్తే రిటర్న్ ఇచ్చి ఈ డ్రెస్ ఎత్తుకొచ్చాను. నేను పోతే మళ్ళీ డ్రెస్లు అడుగుతానని, నువ్వు రాగాకు నేనే పోయి తెస్తా అని చెప్పి పోయి తీసుకొని వచ్చినాడు. ఆయన సెలెక్షన్ ఆ డ్రెస్ అయితే. ఇప్పుడు వేసుకోనిలేండి కొత్త డ్రెస్సులన్నీ. మళ్ళీ పెళ్లి రోజు వస్తుంది ఈ నెల ఆఖరిలో. పెళ్లి రోజుకి వేసుకుంటా. ఇంక ఇప్పుడల్లా ఏం వేయను, ఎందుకంటే చాలా డ్రెస్సులు కొన్ని అన్నీ వాడేస్తాను. మళ్ళీ పెళ్లి రోజుకి అడిగితే ఈడ మా అమ్మ ఆందం పెట్టిన కాడ కొడతాడు మళ్ళా. అందుకే అడగను. అయ్యే ఆయనకి బుద్ధి పుట్టి తీసిస్తే తీసుకుంటా, లేకపోతే లే. వంట అయితే ఇప్పుడు అయిపోయింది. సంగటి ముద్దలు చేసి పెట్టేస్తా. కాకరకాయ తాలింపు, శనక్కాయల పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయనకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాను, తినేస్తాడు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు ముద్దలు చేత్తో చేయాలంటే భయం, ఎందుకంటే చేయి కాలుతానని. అందుకే ఇట్లా గుంత గిన్నె తీసుకొని దీంట్లో వేసి ముద్దలు అయితే చేసేస్తాను. ఇది గుంత గిన్నెలో వేసి ఇట్లా అన్నీ అనుకో ముద్ద రెడీ అయిపోతుంది. సంగటి ముద్ద రెడీ. శనక్కాయల పచ్చడి, కాకరకాయ తాలింపు. ఆయనకి ఇచ్చేద్దాం. మొన్న తిన్నావు కదా మా అమ్మల ఇంట్లో.
యాడ చూపించా కోపం ఎక్కువ తగ్గించుకోండి వెంకీ గారు. బాగుందా? ఓవర్ అమృతానికి అమృతం. ఆయమ్మ ఎప్పుడన్నా పచ్చడి చేయండి, ఒట్టి మిరకాయలు వేసేస్తుంది. కాలిపోతుందంట. నాకు కాలేదా? నీ నోరు ఇంత ఉంటుంది. సూపర్. పచ్చడికి, సంగటికి, కాకరకాయ తాలింపుకి వావ్ అనాల్సిందే. తినేసి మధ్యాహ్నం సంగటి కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బట్టలు ఉన్నాయి. మీకు బట్టలు అంటేనే ఏంద్రనైనా ఎప్పుడు బట్టలు అనుకోవద్దండి. కొన్ని ఉతికేటి ఉంటే ఉతికేసాను. ఎందుకంటే మళ్ళీ టూర్కి వెళ్తాను కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ పడితే మళ్ళీ కష్టం అయిపోతుందని ఇప్పుడే ఉతికేసి ఆరేసేసినాను. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే కట్ చేస్తాను. ఎందుకంటే అవి ఏంటబ్బా మసాలా బొరుగులు, అంటే బొరుగులు మిక్చర్ అది వేరు, ఇది తర్వాత పెట్టే బొరుగులు అనమాట. ఎక్కడికైనా ట్రావెలింగ్ పోయినప్పుడు, ఎక్కడైనా బయట పోయినప్పుడు తినేదానికి బాగుంటాయి. ఎర్రగడ్డ, శనగకాయ పప్పులు అవన్నీ వేసి నూనెలో వేయించి బొరుగులు కారం పొడి వేసి చేస్తే బాగుంటుంది. తినేదానికి బయట బాగుంటుందిలే ఏమంటే అవి కొనుక్కోకుండా. ఎంతైనా మనం అనుకుంటాం కానీ ఆడికి పోయినాక ఏమైనా చూస్తే కొనుక్కుంటాం. బట్ కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా, అందుకోసం అయితే చేసి పెట్టేద్దాము. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలంట, 5 బయలుదేరిపోవాలి మనం ఇంట్లో నుంచి. ఒక 5-6 ప్లేస్లకి తిప్పుతానన్నాడు. అందుకోసం కొంచెం పని ఫాస్ట్గా అవుతుంది. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చేసేసి పెట్టేసి లగేజ్ అంతా సామాన్ అంతా సర్ది తీసి పక్కన పెట్టిన. బట్టలన్నీ ఏ సర్దాలో ఏమో నాకైతే తెలియదు. ఆయన ఏది నచ్చుతుందో ఏమో. నేనైతే అన్నీ మనం ఏమేమి తీసుకొని పోవాలో అన్నీ ఆడబెట్టినా. ఆయనకు నచ్చింది ఇది పెట్టు అది పెట్టు అంటే పెడతా, లేదంటలేదు. ఆయన అయితే బయటికి పోయినాడు, కారు కడిగించుకోరాను అయితే పోయినాడు. బయటికి పోతాను కదా, కారు దుమ్ము గలీజ్ అయిపోయిందంట, బయటికైతే వెళ్ళినాడు. నేనైతే ఈ లోపల ఇవి చేసి పెట్టేద్దాంలే, తీసుకుపోని బాగుంటుంది తినేదానికి అనేసి చేస్తాను. ఉల్లిపాయలు వేసి దాంట్లో బాగుంటాయి, అందుకోసం కట్ చేసుకుంటా ఉండ. ప్రాసెస్ చూపిస్తాను మీకు కూడా, మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి, బాగుంటుంది. నాకైతే చెమటలు కరిగిపోతున్నాయి. ఈ ఎండల కాలమో తెలియదు, ఇది వానల కాలమో అస్సలు తెలియదు. ఎప్పుడో ఒకసారి అట్లా తలంపరాలలాగా పడుతుంది వాన, అంతే. అస్సలు తట్టుకోలేకుండా ముంబరం ఉడక సెగ. ఎండ అయితే ఎట్లుంది తెలుసా, బల్ల ఎండ తగులుతుంది. అసలు ఎండల కాలం కూడా తగిలి ఉండదేమో, ఇంత ఎండ నెట్టు ఉండదు ఎండ, బల్ల ఎండ ఉండదు. అంత లెక్కల వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. మనకు మా రాజంపేటకి అయితే అసలు వానే రాలే. కడపలో కూడా వాన పడుతుంది, 3 రోజులకి 4 రోజులకి అట్లా వాన పడుతుంది. రాజంపేటకు అస్సలు వాన అనేదే లేదు. ఎందుకో ఏమో తల్లి, తట్టుకోలేకున్నాం సెగకు. ఏసీ లేని ఉండలేకున్నాం అనుకోండి, అంత ఇదే అయిపోయింది అది. అసలు వానల కాలం ఎట్లుండాలా, చల్లగా ఉండాలి వాతావరణం అంతా, అస్సలు తట్టుకోలేకున్నాం అట్టుండది. మాట్లాడతాను ఒక పక్క చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇవన్నీ కడిగేసి ఎట్లా చేసేదని అయితే చూసేది. ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే పాపం బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఏమో. అబ్బా నేను అది కూడా తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అస్సలు ఇంట్లో కూడా ఉండలేకపోతారు. అట్లాంటిది బయట ఎండకు కష్టం చేస్తారు పాపం వాళ్ళు, ఎట్లుంటారో ఏమో. అసలు అంత ఉండాలి ఎండ అంటే, అంత ఉండాలి. అయితే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటాను. ఇక్కడ అయితే పెద్ద దబరా అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే బొరుగులు వేసి కలిపెట్టేదానికోసం. గోళంలో అట్లా వేసుకుంటే అన్నీ కింద పడిపోతాయి. దీంట్లో అయితే ఎట్లుండేటివి అట్లా ఉంటాయని చెప్పి నూనె అయితే పోసుకున్నా. ఇప్పుడైతే తర్వాత గింజలు వేసేసుకున్నాం. తర్వాత గింజలతో పాటే మనం ఈ శనగకాయ పప్పులు కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే వేగుతాయి బాగా, అందుకోసం. లేకపోతే ఈ లేటుగా వేసుకున్నాం అనుకో, లేటుగా వేగుతాయి, అంటే కొంచెం వేగినట్టు అనుకుంటాయి. ఈ పని అయిపోతే నాకు మళ్ళీ సామాన్లు ఉంటాయి చాలా తోమేటి, అవి చేసేసి ఇల్లు వాకిలి క్లీన్ చేసి పెట్టేసేయాలా. నైట్కి మళ్ళీ అన్నం చేసుకోవాలా. ఆ బ్యాగ్ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ బ్యాగ్ సర్దేయాలా. ఎంత పనులు, తలకాయ నొప్పి వస్తుంది. పోవడం ఒక ఎత్తు అయితే, పోవాలని సంతోషం ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలంటే మరీ బేజారు అవుతుంది.
మళ్ళా రేపటికి మళ్ళీ భోజనం చేసుకోవాలా. ఏ టైంకి వేయాలో ఎప్పుడు చేయాలో కూడా. ఓ పుట్ట 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 అంటున్నాయి. దాంట్లోనే చెనిక్కాయ పప్పులు దాంట్లో తర్వాత గింజలు వేసుకున్నాం, ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. ఎర్రగడ్డలు మాత్రం కొంచెం దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దూరగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగాలన్నమాట. అవి వేగితే అప్పుడు బాగుంటుంది. కరింపాకు అయితే వేసేసుకున్నాం. అన్నీ బాగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఒటిమిరపకాయలు వేసేసుకున్నాం. తుంచుకొని ఒటిమిరపకాయలు కూడా వేయించితే బాగుంటుంది. మధ్య మధ్యలో ఈయన తింటాడనమాట. ఒటిమిరపకాయలు వేస్తే బొరుగులతో పాటు కొరుక్కొని తింటాడు. అందుకోసం ఒటిమిరపకాయలు వేసి ఇంకా కొంచెం దూరంగా కావాలి ఉల్లిపాయలు. అయితే దూరంగా వేగిపోయినాయి. దీంట్లో అయితే ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం. పసుపు కొంచెం పసుపు. దీంట్లోనే అయితే కారం పొడి కూడా వేసేస్తా. కారం పొడి ఉప్పు కూడా వేసేసి కలబెట్టేస్తాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కారం పొడి కూడా వేసేస్తాను. కొంచెం వేస్తాను కారం పొడి, ఎక్కువ వేయాలి. దీంట్లో కొంచెం సాల్ట్. మళ్ళీ కావాలంటే పైన మళ్ళీ వేసుకుందాం. కలబెట్టేసి, ఎందుకంటే మళ్ళీ గ్యాస్ ఆన్లో ఉంటే మాడిపోతుంది. అందుకోసం ఇప్పుడు దీంట్లోనే బొరుగులు అయితే వేసేసుకుందాం. రెండు గిన్నెలు ఆ గిన్నెలో వేసిన అయితే కలుపుతాను. ఇప్పుడు చూపిస్తాను. బొరుగులు అయితే అయిపోయినాయి. ఇంతే. కావాలంటే మనం ఉప్పు సరిపోకుంటే ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవాలా. ఇంతే బొరుగులు. ఇవి బాగుంటాయి. బొరుగులు అయితే చేసినా వినిపిస్తాను. బాగుండవా నేను చేసినట్టే? తిరుమలకు కూడా ఎత్తుకుపోతాను. ఇలా బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాడు. ప్యాకింగ్ సర్దుతాడు. సంతోషం. అది ఉత్తునగేది. పెద్ద బ్యాగ్ తీసుకోయా అంటే వద్దంట. చాలా అంట చిన్న బ్యాగు. అన్ని తోమ పెట్టినా. ఏం దాని మీదకి వేసాను. దాని మీదకి గ్రీన్ కలర్ వేసుకో. అరండా అబ్బా బాగుండదు. దాని మీద గోధుమ కలర్ నేను తీసింది. అది ఒక జత ఎగస్ట్రా పెట్టుకుంటే నైట్ డ్రెస్సులు పెట్టుకున్నాను. 3 జతలు 4 జతలు ఎందుకు బా? నువ్వు 4 జతలు పెట్టుకుంటా. నా కూడా పెట్టుకోలే. సర్లే పెట్టుకోలేసాను. నేనైతే స్వెటర్ అయ్యి పెట్టుకుంటున్నాను. ఆయనకు వద్దంట స్వెటర్ అయ్యి. నేను చలికి నేను ఉండలేను. నేనైతే పెట్టుకుంటున్నాను. నేను ఎన్ని జతలు? 3 జతలు అంతే. సపరేటు అయ్యి నా 3 జతలు కూడా అంతే. ఆ బ్యాగు ఉత్తి అది పీల్చి పిప్పి చేసి చిన్నగా అవి సపరేట్ పెడతావా? అవి చెవులకి పెట్టుకునేవి కూడా తీసి పెట్టుకున్నా. ఒక చలి ఎక్కువ ఉంటుంది. నేను ముందుగానే చలికి తట్టుకోలేను. ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక బ్యాగ్ అయితే సర్దాల. అక్కడ రూములు దొరుకుతాయి లేదు అని ఆస్ట్రేలియాలో ఫోన్ అయితే మాట్లాడినా వేరే వాళ్ళతో. రూములు దొరుకుతాయి అన్నారు. 4500 4000 చెప్పినారు. ఏసీ అయితే 5000 అంట. నార్మల్ అయితే 4500 అన్నారు.
మేము లగేజ్ అంతా కూడా సర్దేసినాము. ఇవి వచ్చేది అన్నీ తినేదానికి పెట్టుకుంది. శబాదలు వేసేస్తుందామా. ఈడ 2 బ్యాగులు పెట్టేసింది. ఈ లగేజ్ నా గూడలు ఆమె గూడలు 2 బ్యాగులు. ఇంకా తినేటి అయితే బొరుగులు అవి చేసింది. ఏంది బా మొన్నప్పుడు అప్పలాలా చూసినారా? ఎప్పుడో చేసిన అప్పలాలు బొరుగులు ఐస్ బాక్స్ కూడా తీసుకుంది. దీంట్లో వేసి ఏం వేసేదానికి బా? ఏం వేసావు దీంట్లో? అక్కడ టీ చేసుకుందామని చెప్పి పాల ప్యాకెట్లు అవి కూడా ఎత్తుకోబోతున్నాం. ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసము. ఇప్పుడైతే చపాతీ చేస్తుంది. మైదాతో బటర్ నాన్ చేస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం చేసింది కదా పచ్చడి, శనగకాయల పచ్చడి, అది బాగుంటుంది. నేనే చేయమని చెప్పిన. ఆ చపాతీ పిండి నానబెట్టేసి పిండి సరిగా రాలా. చూడు దీనికి ఏ పక్క మొహం ఏ పక్క తోక చెప్పండి మీరే. టీ పొడి నేను అందుకే నీకు ఫోన్ చేసింది. నేను అంగడికాడ ఫోన్ చేసిన, బిజీ అప్పుడే ఇంటికి వస్తానే. మళ్ళీ నేను నాకు డౌట్ వచ్చే ఫోన్ చేసిన. అట్లా ఉంటుంది. ఇప్పుడు టీ పొడి మర్చిపోయాం. ఇంకా పొద్దున్న రాయచోట్లు తీసుకుందాంలే. సో రేపైతే ఫస్ట్ రాయచోటికి పోతాము. సరే రేపు చెప్తా ఉంటా. సస్పెన్సా, సర్ప్రైజా? ఫ్యాన్ అన్న వేసుకోబాడా, ఉడికిపోతాం ఒక పక్క చూడ అట్లా చేస్తుంది. చూడ నానబెట్టి వేసిపోయింది. ఈయన ఏదైనా చెయ్యి బాగుందంటే నా దరిద్రం ఆ బుద్ధి పోతాయి, చెడిపోతాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. రేపు 2 రోజులు టూర్ పోతున్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఫుల్ హ్యాపీ అనమాట. ఎట్లున్నదంటే కామెడీ చేస్తుంది.